ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. నంద్యాల జిల్లా మండల కేంద్రమైన వెలుగోడు పట్టణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో మువ్వన్నెల జెండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. వెలుగోడు ప్రెస్ క్లబ్లో అధ్యక్షుడు ధూపం అభిమన్యుడు, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస గౌడ్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సురేష్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి, జామియా సిరాజుల్ ఉలూంలో తహసీల్దార్ శ్రీనివాస్ గౌడ్, గ్రామ పంచాయతీ కార్యాలయంలో కావ్యారెడ్డి, సచివాలయంలో శివపార్వతి, గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి సుమలత తదితరులు మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ, అలాగే మా ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఆగస్టు 15 రోజు కూడా ప్రెస్ క్లబ్లో ఎప్పుడు ఒక ఆచారంగా దీన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రెస్ క్లబ్ సభ్యులందరూ జెండా వందనాన్ని ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఇది మా తరువాత కూడా ఈ పరంపర ఇలాగే కొనసాగించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా సభ్యులందరికీ ధన్యవాదాలు అనే ఒక దిక్సూచి లేకపోవడం వల్ల మనం ఒక రాజ్యాంగాన్ని అంటూ రచించుకున్నాము. ఆ రాజ్యాంగం వచ్చేసి మనకు 1950 జనవరి 20వ తారీఖున రాజ్యాంగం పూర్తయ్యి 26వ తారీఖున మనకు అమల్లోకి వచ్చినది. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చి అమల్లోకి వచ్చినది అంటే దాని అర్థం ఏమంటే మనకు ఒక ప్రభుత్వ విధానం, మనం ఎట్లా ప్రభుత్వాన్ని నడపాలి, దాంట్లో 3 వింగులు: ఎగ్జిక్యూటివ్, న్యాయ వ్యవస్థ మరియు శాసన వ్యవస్థ, శాసనసభ. ఈ 3 వ్యవస్థలు కలిగినటువంటి ఒక రాజ్యాంగాన్ని పరిపూర్ణంగా మనము రచించుకొని 1950 జనవరి 26వ తారీఖున మనము అమలు జరుపుకున్నాం. అప్పటి నుంచి పాలకులు కూడా అప్పటికే ఎంతో వెనుకబడిన మన దేశాన్ని గుర్తించి ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో పంచవర్ష ప్రణాళికలు అయితేనేమి, తర్వాత వచ్చేసి ఆర్థిక వ్యవస్థలో కొన్ని సంస్కరణలు తీసుకొని రావడం అయితే, ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు తీసుకొని రావడం వల్ల అయితేనేమి మనది ఆర్థిక వ్యవస్థ కూడా ప్రపంచంలో 5-6 స్థానాల్లో ఈనాడు గత పాలకులు చేసిన నిరంతర కృషి వల్ల ఈరోజు ప్రపంచంలోనే మన యొక్క ఆర్థిక వ్యవస్థ 5-6 స్థానాల్లో ఉన్నది. అట్లానే కూడా నిరంతరము కూడా మనది ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతూ ఉన్నది. రకరకాల ప్రణాళికలు ముందస్తుగా రచించి అందరూ కూడా బాగా అభివృద్ధి పదంలోనే అయితే ఇప్పటికీ స్వాతంత్రం వచ్చేనాటికి ఇప్పటికీ బాగా అభివృద్ధి పదంలో మనం ముందంజలో ఉంటున్నాము. ఇదే యొక్క అభివృద్ధి పదాన్ని మనం కూడా మరింత కొనసాగించాలా అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము జనవరి 26వ తారీఖున మనము యొక్క కార్యక్రమాన్ని మతికి చేసుకుంటున్నాం మనం.